సార్ అమరావతి రాజధాని ఏంటి మీ దృష్టిలో? మా దృష్టిలో దేవతల రాజధాని అండి. రేపొద్దున యువత రాజధాని అది, యువకులకు ఉపయోగపడే రాజధాని. కొంతమంది సన్యాసులకు మాత్రం తేడా కనిపిస్తుంది. అందులోనే వయసు ఉడికిపోయి కాటికి కాళ్ళు జాపునటువంటి ఒక ఇద్దరు వెధలు భయోత్పాతాన్ని సృష్టించారు ఈ 2 రోజుల్లో. చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి అనేది దేవతల రాజధాని, మనం అంత గొప్పగా నిర్మితం చేసుకోవాలా, మీరందరూ సపోర్ట్ చేయాలా, అమరావతిని చాలా గొప్ప ఇంకా ఎక్కువ భూమి కూడా మనం సేకరించి కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలా, రేపొద్దున బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే దానికి కౌంటర్గా ఇద్దరు వెధవలు డిబేట్ పెట్టి కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణంరాజు అనే వెధవ సీనియర్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కానీ ఇప్పుడున్న అమరావతి వేశ్యల రాజధాని అని అనడం అసలు నిజంగా వాళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, పెంట తింటున్నారా ఎవరికి అర్థం కాలేదు. ఆ వయసులో అలాంటి మాటలు మాట్లాడాలని ఎలా అనిపించిందో ఎవరికి అర్థం కాలేదు. అలా అంటే ఇంతకుముందు ఒకసారి వేరే యాంకర్ కూడా సినీ యాక్టర్స్ని పట్టుకొని కూడా ఇదే మాట అన్నాడు ఆయన. సో మరి యాంకర్లో ఏంటంటారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, అంత దిగజారు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు. ఇప్పుడు ఎప్పుడైనా ఆ టీవీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చి ఎవడో గుర్తించలేనప్పుడు ఏదో కాంట్రవర్సీ డైలాగ్ తీసుకొచ్చి ఈ విధవ మేధావులు, ఈ రిపోర్టర్స్ అనే మేధావులు, ఈ విధవులంతా కలిపి ఇలాంటి మాటలు మాట్లాడి సమాజాల్లో చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి సరైన బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేసి అరెస్ట్ చేసి జైల్లో వేస్తే కుదరదు. అరెస్ట్ చేసి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ నోరు అదుపులో పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. కొమ్మినేని గారు అరెస్ట్ని ఎలా చూస్తారంటే ఆయన మీద కక్షతో చేశారని చెప్పేసి వైసీపీ లీడర్ సంపట్రామ వాళ్ళు అంటున్నారు. ఏ అరెస్ట్ని సక్రమ అరెస్ట్ అన్నారు వీళ్ళు? వైసీపీ వాళ్ళు తప్పులు చేసేదంతా వైసీపీ వాళ్ళు, నాటకాలు ఆడేదంతా వైసీపీ వాళ్ళు, విషం చిమ్మేదంతా వైసీపీ వాళ్ళు. అసలు సమాజంలో మంచి చెడు చూపించకుండా వాళ్ళ ఇష్టాన్రీతులు చూపిస్తున్నటువంటి టీవీ ఏదైనా ఉందంటే అది సాక్షి టీవీ. అలాంటి సన్నాస్ టీవీ దగ్గర పెట్టుకుని వీళ్ళు ఇష్టాన్రీతిలో డిబేట్లు పెట్టి ఎవరిని పెడితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఎవరిని పెడితే వాళ్ళని రాక్షసునిగా చూపించడం. ఓ గొప్ప వ్యక్తి రాజకీయాల్లో దేవుళ్ళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టలేదు ఈ సన్నాసులు, ఇంకా ఎవరిని వదిలిపెడతారండి? ఈ రాజకీయ నాయకులు వాళ్ళ మధ్య ఉన్న గొడవల కోసం ఇంట్లో ఉన్న లేడీస్ని ఎందుకు బయటకు లాగుతున్నారంటారు? లేడీస్ని ఎక్కువ విక్టిమ్ అయిపోతున్నారు వాళ్ళు. అదే ఈ మధ్య అలాగే తయారయ్యారు. ఈ మధ్య చాలా మంది వెధవలు అలాగే తయారయ్యారు. ఆ వెధవల్లో ఇద్దరు వెధవలు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు ఒకడు. అప్పట్లో వంశీ గారు భువనేశ్వర్ గారిని అన్నారు, ఇప్పుడేమో భారత్ గారి మీద కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా కామెంట్ చేస్తున్నారని అంటున్నారు. లేడీస్ని విడిచిపెట్టరంటారా? మరి 2 సైడ్లు కూడా తప్పుంది కదా అనుకోవాలి కదా. ఈ బుద్ధి లేని దరిద్రులు ఆడవాళ్ళ దాకా ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు భారతి గారినైనా, ఇటు షర్మిల గారినైనా, లేకపోతే ఇంకొకరినైనా ఎందుకన్నా నీ పోయే కాలం వచ్చింది ఈ సన్నాసు. వాళ్ళ అమ్మగారిని కూడా అన్నారు కదా అప్పట్లో. అప్పుడు చెత్త నా కొడుకు ఆడెవడు, బొరగడ్డ అనిల్ గాడు అనేవాడు ఒకడు, ఈ దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక సన్నాసి విధవ. ఇలా చాలా మంది విధవలు ఉన్నారండి. వైసీపీలో ఎక్కువ మంది విధవలు ఉన్నారు. ఆ విధవలంతా కలిపి మంచోళ్ళని రాజకీయాల్లో రానికంటే చేయాలని ఒక ఆలోచన. ఎప్పుడు వీళ్ళే దోషేసుకుని వీళ్ళే నాశనం చేసేయాలా, 100,000 కోట్లు సంపాదించాలా, ఉన్న వాళ్ళంతా అడుక్కు దింగాలని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి విధవలు చాలా మంది ఉన్నారు. ఈ లేడీస్ జైలుకి వెళ్లకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రజలు? ఎవడైనా టీడీపీ వాడైనా, జనసేన వాడైనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాడైనా ఎవడైతే లేడీస్ జైలుకి వెళ్ళాడో వాడిని మాత్రం 4 కోసేయాలి. 4 కోసేసి వాడిని కూర్చోబెట్టాలి. అంత గట్టి ట్రీట్మెంట్ ఇస్తే గానీ ఈ విధవలకు బుద్ధి రాదు. నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడడం, టీవీ ఉంది కదా అని ఏం కడితే అవి చూపించేసి మంచి క్యారెక్టర్ ఉన్నవాడిని కూడా చెడ్డగా చూపించడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళని మాత్రం పోలీస్ స్టేషన్లు అయితే ఒక తొక్కు తొక్కి వాళ్ళ నోరు మంచిగా ఉండేలాగా పోలీసు వారు చర్య తీసుకోవాలి. ఈ స్త్రీలకు రక్షించే విధంగా ఒక మంత్రిశాఖ పెడితే బాగుంటుంది అంటారా? అంటే ఇటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడే నాయకుల మీద చర్యలు వెంటనే తీసుకునేలా, వెంటనే వాళ్ళని కంట్రోల్ చేసేలా ఒక మంత్రిశాఖ లాంటిదో లేకపోతే సెంట్రల్లో ఒక సిబిఐ లాంటిదో పెడితే మంచిదంటారా? ఆ పరిస్థితి వచ్చేలా ఉంది నిజంగా చెప్పాలంటే. వీళ్ళ నోరుకి అదుపు లేదు. ఏమన్నా అంటే ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోవడమే, ఈవేళ ఫ్యామిలీ జోలికి వెళ్ళడమే కాదు, వీళ్ళిద్దరూ కొమ్మినేని శ్రీనివాసరావుని కృష్ణంరాజు చేసిన పని ఏంటి, మొత్తం సమాజాన్ని వేసీలు చేశారు. కాబట్టి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇస్తేనే చాలా మంది మారరు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటారు? నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నారు అంటే ఆర్టికల్. దానికి కారణం జగన్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినట్టే కదా వీళ్ళు లీడ్స్. అసలు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు అతను నాయకుడే కాదు,
వాస్తవంగా. ఎందుకంటే రాజకీయాన్ని విష సంస్కృతిగా మార్చేశాడు అతను, విషతుల్యంగా చేసేసాడు. రాజకీయంలో బూతుల ప్రపంచాన్ని సృష్టించాడు, ప్రపంచనాన్ని సృష్టించాడు బూతుల్లో. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకుండా పోతే ప్రశాంతంగా ఉంటుంది దేశం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అమరావతి మీద రాజధాని పేరుని పట్టుకుని దేవతల రాజధాని అని కొంతమంది వేసుల రాజధాని అని అంటున్నారు. ఏంటి ఈ మాటలను ఎలా చూస్తారు మీరు? అసలు ఈ ఆడవాళ్ళ మీద ఎందుకంటారు ఈ రాజకీయ నాయకులకి ఎంత కక్ష? ఒకటేనండి, దేవతల రాజ్యం అని చెప్పేసి అనడం వల్లే కష్టం ఏమైనా ఉందా ఎవరికైనా? దేవతల రాజ్యం అని చెప్పేసి ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొని ముసలి ఆవిడ దగ్గర దేవత అంటే తను సంతోషిస్తుంది. తన పక్కన ఉన్న వాళ్ళు కూడా అమ్మ మా వాళ్ళని దేవత అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషపడతారు. కానీ వేష్య అని చెప్పేసి వేష్యని అన్నా కూడా తను చెప్పు తీసుకొని కొడుతుంది. అటువంటి మాటను యూజ్ చేయాలంటే ఎవరైనా కానీ 10 సార్లు ఆలోచిస్తారు. అటువంటిది ఒక రాష్ట్ర రాజధాని ఈ మాట అంటున్నారంటే వాళ్ళు ఎంత నీచంగా ఆలోచించి ఉంటారండి ఈ మాట. ఇప్పుడు చెప్పారు కదా, క్షమాపణ చెప్పడం అనేది కంటి తుడిపించారండి అంతే. ఇప్పుడు ముందు నేను ఏదో అనేసి అదే సారీ అని చెప్పేసి సరిపోతుంది అది. ఇప్పుడు అనే ముందే ఆలోచించాలి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి రాజధాని అంటే ఒక మనిషికి గుండెకాయ లాంటిది అన్నట్టు అది బాగుంటేనే పూర్తి రాష్ట్రం అనేది బాగుంటుంది. అటువంటిది అక్కడ ఉన్న వాళ్ళని వేసారని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంటే మామూలు ప్రజలే కాదండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అక్కడే ఉంటారు. అంతేందుకు ఎవరైతే సాక్షి న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ రిపోర్ట్ తీసుకున్నారో వాళ్ళ ఓనర్ జగన్ గారిది కూడా ఇల్లు అమరావతిలో ఉంది. అంటే ఇప్పుడు ఆయన వాళ్ళని కూడా పరోక్షంగా అన్నట్టే కదా. సో అంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ వరకు ఉంచుకోకుండా ఇంట్లో లేడీస్ని బయటకు ఎందుకు అవుతున్నారు అనుకుంటారు? అసలు ఇప్పుడు భారత్ గారిని తిడుతున్నారు, అప్పట్లో వంశీ గారేమో భువనేశ్వర్ గారిని తిట్టారని చాలా జరిగినాయి కదా. లేడీస్ని ఎక్కువ ఇప్పుడు అలాగే జగన్ గారు తల్లిని తిట్టారని చెప్పేసి చాలా జరిగినాయి కదా, అప్పట్లో కూడా అరెస్టులు అయ్యి కూడా. ఈ లేడీస్ జాబ్ దాకా ఎందుకు వెళ్తుంది అంటారు ఇష్యూ? లేడీస్ జోన్ కాదు, ఇది రాక్షసానందం అన్నట్టు. ఇప్పుడు రామాయణంలో ఏంటి రాజకీయ నాయకులు రామాయణంలో ఒకటి ఉంది చూడండి, ఆడదాన్ని జోలికి పోయిన వాడు మట్టి కూడా కొరగాకుండా పోతాడని చెప్పేసి. రావణ బ్రహ్మ ఏమైంది స్థితి? ఎప్పుడో దేవతలను కూడా గడగరాయించిన వాడు రావణ బ్రహ్మ. తను చదువుకున్నంత ఉపనిషత్తులు తనకు తెలిసినంత బ్రహ్మకు కూడా తెలియకపోవచ్చేమో అనే ఒక మాట ఉంది. అటువంటిది ఇక్కడ వీళ్ళు చేస్తున్న చర్య కూడా ఒక రకంగా అలాగే ఉంది. ఆడవాళ్ళను మధ్యలోకి తీసుకొస్తే మట్టి కొట్టుకొని పోతారు అంతే. ఆడవాళ్ళు రాజకీయాలకు రావాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నారండి. రాకుండా నిరోధించాలని చెప్పేసి వీళ్ళు చేసే చర్యలు అంటే వాళ్ళు వంటింటికే పరిమితం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళది. సో అంటే కొమ్మినేని గారి అరెస్ట్ని మీరు సమంజసంగానే చూస్తారా, లేకపోతే కక్షతో చేసినట్టుగా అనుకుంటారా? కుట్రపూరితంగా చేసిందండి. కక్ష అన్న సమంజసంగా అన్న అవి రెండు కూడా సబబు కాదు, కుట్రపూరితం అన్నట్టు ఇదంతే. ఒక రాజధానిని ఎప్పుడు కూడా డెవలప్ కానివద్దు. వీళ్ళ హాయంలో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఆ మాట రావద్దు అని చెప్పేసి ఏదో ఒక మాట అనాలి. అరెస్ట్ అంత అవసరం ఉన్నదంటారు, ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు అరెస్ట్ అంటే ఒకటే నాకు ఇక్కడ కనిపించేది, చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా దేవతల రాజ్యం అని చెప్పేసి అన్నారు. అది అన్న తర్వాత ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు కాబట్టి ఇది కుట్రపూరితంగా చేసింది. ఈ కుట్రపూరిత చర్యకు వాళ్ళు చర్య చేసింది. కాకపోతే అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు, మంది నుంచి పంపిస్తే సరిపోతుంది. అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.